మొత్తానికి ఒక లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ పిల్లలు పేరెంట్స్ అందరం బిజీ అవ్వాల్సిన టైం దగ్గరకు వచ్చింది. సో స్కూల్ నుంచి వ్యాన్ వరకు, బుక్స్ నుంచి బ్యాగ్స్ వరకు, షూస్ నుంచి లేస్ వరకు, సో ప్రతి విషయంలో ఇటు పేరెంట్స్, అకాడమిక్స్ అని, సబ్జెక్ట్స్ అని, మార్క్స్ అని, యాక్టివిటీస్ అని, ప్రాజెక్ట్స్ అని, ఇటు పిల్లలు ఇద్దరం బిజీ అవ్వాల్సిన టైం దగ్గరకు వచ్చింది. సో ప్రాపర్ గా ఈ అకాడమిక్ ఇయర్ ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే ఒక గుడ్ రిజల్ట్ తీసుకురావడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో పిల్లలు కానీ ఇటు పేరెంట్స్ కానీ ఒక ఈ అకాడమిక్ ఇయర్, ఈ న్యూ అకాడమిక్ ఇయర్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలని ఈ వీడియోలో మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. న్యూ అకాడమిక్ ఇయర్ కానీ ఫస్ట్ ఎవరికి వారు థింక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్స్ ఏ న్యూ బిగినింగ్. నీకు లాస్ట్ ఇయర్ రిజల్ట్తో సంబంధం లేదు. కొంతమందికి ఒక మైండ్లో ఒక థాట్ ఉంటుంది, నేను లాస్ట్ ఇయర్ బాగా పర్ఫామ్ చేయలేకపోయినా, ప్రాపర్ రిజల్ట్ రాలేదు. సో ఇలాంటి విషయాల్లో కొంచెం డిస్టర్బ్ మోడ్లో ఉంటావు. సో ఈ హాలిడేస్లో మొత్తం ఈ బ్రేక్లో చిల్ అయిపోయింది, ఇంక అయిపోయింది. నువ్వు చిల్ అవ్వాల్సిన టైం అయిపోయింది. నువ్వు మెంటల్గా నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటావు అనేది, అంటే స్కూల్ స్టార్ట్ కావడానికి ముందే నువ్వు మెంటల్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా అంటే, సో టోటల్ అకాడమిక్ ఇయర్ లో నా పర్ఫార్మెన్స్ బాగుండాలి, ఇది కాదు నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ డే వన్ నుంచే నీలో చేంజ్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సిన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జస్ట్ ఫాలో యువర్ స్కూల్ ఇన్స్ట్రక్షన్స్. నీ స్కూల్లో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, టీచర్స్ ఎలా నిన్ను గైడ్ చేస్తున్నారు, వీటిని ఫాలో అయిపో. సో వీటిని ఫాలో అయిపోతే ఎనఫ్. ఒక అకాడమిక్ ఇయర్ ని డే వైజ్ గా ఎలా సెగ్రిగేట్ చేసుకున్నావో ఒక డేని టాపిక్ వైజ్గా, పీరియడ్ వైజ్గా సెగ్రిగేట్ చేసుకోవడం మొదలుపెట్టు. నీకు ఫేవరెట్ సబ్జెక్ట్ దగ్గర నుంచి నీకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ వరకు ఆ సబ్జెక్ట్ని నువ్వే అనలైజ్ చేయడం నేర్చుకోవాలి. సో ఎలా ప్లాన్ చేసుకోవాలి? జస్ట్ సింపుల్. ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ది ఫస్ట్ పీరియడ్. సో అసెంబ్లీ అయిపోయిన తర్వాత మనం ఏదైతే క్లాస్లోకి వస్తామో ఆ 45 minutesలో నువ్వు ఏం అబ్జర్వ్ చేస్తున్నావు, క్లాస్ రూమ్లో ఎలా ఉంటున్నావు, క్లాస్ రూమ్ బిహేవియర్ ప్రాపర్గా ఉంటుందో చూసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పీరియడే మనకి ఇంట్రెస్టింగ్గా ఎంగేజ్ క్లాస్తో. సో ఫస్ట్ పీరియడ్ మీకు ఎవరైతే వస్తుంది, ఎందుకంటే మార్నింగ్ ఒక రిలాక్స్ మైండ్ సెట్తో వస్తాం మనం స్కూల్కి. సో ఫస్ట్ పీరియడ్ నువ్వు ఎంత ఎంగేజింగ్గా ఉంటే దాని ఇంపాక్ట్ మొత్తం మిగతా పీరియడ్స్ మీద ఉంటుంది. లైక్ మనం ఎర్లీ మార్నింగ్ లేసి ఒకరోజు జాగింగ్ చేసి వచ్చామనుకోండి, ఆ జాలీనెస్ అనేది, ఆ ఫ్రీనెస్ అనేది, బాడీ ఫిట్నెస్ అనేది డే మొత్తం ఇంపాక్ట్ చూపిస్తుంది. సేమ్ టైం టైంలో నువ్వు నిద్రపోవడానికి ట్రై చేస్తావు. సో ఇదే టాపిక్, ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని, సో ఫస్ట్ పీరియడ్ నువ్వు ఎంత ఎంగేజింగ్గా ఉంటే లాస్ట్ పీరియడ్ వరకు కూడా అదే మెయింటైన్ చేయగలుగుతావు. సో ఆ 45 minutesలో టీచర్తో ఎంగేజ్ అవ్వు. వాళ్ళు ఏం చెప్తున్నారు, నీకు డౌట్స్ ఉన్నాయా అడుగు, నీకేమన్నా ఏదైనా టాపిక్ ఇంప్రెసివ్గా అనిపించిందా దాని గురించి మళ్ళీ థింక్ చేయి. సో ఇలాగే ఒక డే మొత్తం మనం ప్లాన్ చేసుకోవాలి. వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఇది, మ్యాథ్సా, సైన్సా, ఇంగ్లీషా, ఏదైనా అవనివ్వండి, ఒక సీక్వెన్స్లో వెళ్తూ దాన్ని ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది ఎక్కడ ఉన్నా కూడా దాంట్లో నువ్వు 100% ఇవ్వడానికి ట్రై చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ బెంచ్ వాళ్ళకి, ఇది సెకండ్ బెంచ్. ఇది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టీచర్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే క్లాస్లో ఉన్న టోటల్ 40 members ఆఫ్ 30 members, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎందరు ఉంటే అందరికీ ఏ టీచర్కి ఏ స్టూడెంట్ సపరేట్గా వెళ్ళి డిస్కస్ చేయడం అనేది క్లాస్లో చెప్పడం అనేది జరగదు. క్లాస్లో 45 minutesలో తనకున్న 40 membersని తన పిల్లలుగానే టీచ్ చేస్తాడు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పడానికే ట్రై చేస్తారు. సో ఆ ప్రాసెస్లో ఓకే, నువ్వేమన్నా ఇబ్బంది పడుతున్నా, లేదంటే నీకు అర్థం కావట్లేదు అన్నా కూడా జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్ అండ్ ఆస్క్ యువర్ డౌట్. ఎందుకంటే అది నీ రైట్. మనం స్కూల్కి వెళ్తున్నామంటే నీ టైం, నీ వాల్యుబుల్ టైంని స్కూల్లో ఇస్తున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లైఫ్లో వన్ డేలో యావరేజ్గా ఒక 5 hours ఆఫ్ టైం నువ్వు స్కూల్లో స్పెండ్ చేస్తున్నావు అంటే ఆ 5 hours ఆఫ్ టైంలో నువ్వు ఎంత నేర్చుకుంటున్నావు. సో ఈ బ్యాలెన్సింగ్ నేర్చుకోవాలి. నీ టైం ఈక్వల్స్ టు నాలెడ్జ్. టైంకి నాలెడ్జ్కి బ్యాలెన్సింగ్ అవుతుందా లేదా? సో ఇక్కడ నుంచి నువ్వు నీ థాట్ ప్రాసెస్ అనేది మార్చుకోవాలి. ఈ రెండు బ్యాలెన్సింగ్గా ఉన్నాయంటే నువ్వు పర్ఫెక్ట్గా ఉంటున్నావు అని అర్థం. సో ఇలా బ్యాలెన్సింగ్ నేర్చుకోవాలి. డౌట్ ఉంటే రేస్ చేయండి, టీచర్స్ని అడగండి, వాళ్ళ సజెషన్స్ ఏమైనా ఉన్నా తీసుకోండి. నెక్స్ట్ థింగ్ డిసిప్లిన్. సో డిసిప్లిన్ మీద మనం మాట్లాడాలనుకుంటే టోటల్ దీని మీద మరొక వీడియో చేసుకోవచ్చు, బట్ అంత టైం మనం ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో సింపుల్గా మీకు క్లియర్ కట్గా చెప్పాలంటే జస్ట్ మీ పేరెంట్స్, స్కూల్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అండ్ టీచర్ చెప్పే ఇన్స్ట్రక్షన్స్, ఈ 3 ఫాలో అవ్వండి.
ఖచ్చితంగా మీకు గుడ్ రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. సో డిసిప్లిన్ టాపిక్ మీద నేను ఇంతకంటే ఎక్కువ డిస్కస్ చేయాలనుకోవట్లేదు. ఎందుకు అంటే ఇది మీరు డైలీ స్కూల్లో వినే టాపిక్. ఈ వీడియోలో కూడా మీరు అది అంటే కొంచెం బోరింగ్గా ఫీల్ అవుతారేమో. సో గో టు ద నెక్స్ట్ టాపిక్. యూ షుడ్ ఎంపథైజ్ విత్ యువర్ టీచర్. మీరు ఖచ్చితంగా మీ టీచర్తో ఎంపథైజ్ అవ్వడం నేర్చుకోండి. ఎలా సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు మనం హ్యూమన్ బీయింగ్సే. ఎవరికి వాళ్ళకి ఉన్న టెన్షన్స్ వాళ్ళకి ఉంటాయి. సేమ్ టైం ఒక టీచర్ కూడా ఉండాల్సిన టెన్షన్స్ ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్లాస్, వెన్ ఇట్ కమ్స్ టు సబ్జెక్ట్, వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్ప్లెనేషన్, వాళ్ళన్నీ మర్చిపోయి ఆ 45 minutes జస్ట్ మీ లెవెల్కి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న సబ్జెక్ట్ని మీకు ఎంగేజ్ చేయాలి, ఇంట్రెస్టింగ్గా మార్చాలి. సో దీనికి వాళ్ళు ఎంతో కొంత కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళ హార్డ్ వర్క్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం నేర్చుకోండి. ఇది చెయ్యి, డోంట్ డూస్ అని ఉంటాయి. సో వీటి మీద ఫోకస్ చేయండి. టీచర్ ఏం చెప్తే అది చేయడానికి ట్రై చేయండి. ఏది వద్దు అంటే దాన్ని రిపీట్ చేయకూడదు క్లాస్లో. దాంతో మనకు సంబంధం లేదు అన్న మైండ్ సెట్ ఉండాలి. ఆఫ్టర్ 45 minutes దట్ ఈస్ యువర్ చాయిస్ ఓన్లీ. బ్రేక్ టైమ్స్లో కానీ ఏదైనా ఉంటే ఆ టైంలో నీకు నచ్చిన విషయాన్ని నువ్వు చేసుకో. బట్ ఒక 45 minutes ఒక పర్సన్ అక్కడికి వచ్చి తన నీ టైంని తీసుకొని బ్యాలెన్సింగ్ నాలెడ్జ్ నీకు, అండ్ నేను ముందే చెప్పినట్టు బ్యాలెన్సింగ్ అవుతుందా లేదా ఆ 45 minutesలో. సో వాళ్ళు ఇచ్చే టైం, సేమ్ టైం వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్కి నువ్వు ప్రాపర్గా అటెన్షన్ ఇస్తున్నావా లేదా, ఇది కూడా ఇంపార్టెంట్ థింగ్. Apart from the subject and academics, the important thing is first give some respect to your parents. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సాక్రిఫైస్ చేస్తేనే మీరు ఈ జోన్లో ఉంటారు, మీరు కంఫర్ట్ జోన్లో ఉంటారు. ఓకే, వాళ్ళు ఎన్నో లాస్ అవుతే తప్ప మీకు ఆ కంఫర్ట్ జోన్ అనేది వాళ్ళు ఇవ్వలేరు. ఎందుకంటే ఇఫ్ సపోజ్ నీ బర్త్డేనే వస్తుంది అనుకుందాం, ఒక నెక్స్ట్ మంత్లో నీ బర్త్డే ఉందంటే నీకు నచ్చిన కలర్ ఉన్న డ్రెస్ తీసుకోవడం దగ్గర నుంచి నీకు ఇష్టమైన ఫ్లేవర్ కేక్ వరకు, నువ్వు ఫ్రెండ్స్కి చాక్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం దగ్గర నుంచి, నేను ఒక చిన్న ఇన్సిడెంటే తీసుకుంటున్నాను. ఇవన్నీ చేయాలంటే మీ ఫాదర్ ఒక క్యాలిక్యులేషన్ మోడ్లోకి వెళ్తాడు. ఓకే, ఇంట్లో ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు ఇలాంటి ఒక మైండ్ సెట్తో దీనికంటే జస్ట్ మా పిల్లలు హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ అని దాన్ని ఫీల్ అయ్యి సో నీకు అవి అరేంజ్ చేసే ప్రయత్నం చేస్తారు. నీకు టేస్టీ ఫుడ్ పెట్టిన దగ్గర నుంచి నువ్వు జాగ్రత్తగా వెళ్తున్నావు వస్తున్నావు, ఇలాంటి కేరింగ్ తీసుకునేది ఎవరు? మీ మదర్. ఓకే, మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంత వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీ ఉంటారు. బట్ ఎంత బిజీ ఉన్నా కూడా మీకోసం ఆలోచిస్తారు. ఓకే, మీకు టైం ఇవ్వట్లేదు. నాకు తెలిసి కొంతమంది ప్రాబ్లం ఏంటంటే నాకు టైం ఇవ్వట్లేదు అని. టైం ఎలా ఇస్తారు? మీరు డే మొత్తం స్కూల్లో ఉంటారు, వాళ్ళు ఆఫీస్లో ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు స్కూల్ నుంచి వచ్చి ఎంత టైర్డ్ ఫీల్ అవుతావో వాళ్ళు జాబ్ చేసేస్తున్నారు, వాళ్ళు వర్క్ చేసేస్తున్నారు, వాళ్ళు అంతే టైర్డ్గా ఫీల్ అవుతారు. ఆ టైర్డ్నెస్లో కూడా నీకు ఇష్టమైన థింగ్స్ అయినా మీ ఫాదర్ తీసుకురావాలి, నీకు ఇష్టమైన ఫుడ్ అంతా మీ మదర్ ప్రిపేర్ చేయాలి. సో ఇదంతా నువ్వు ఆలోచించాలి. ఇవంతా నీ కళ్ళ ముందు జరుగుతుంది, నువ్వు ఎందుకు ఐడెంటిఫై చేసలేవు? నీ కళ్ళ ముందు జరిగేది ఐడెంటిఫై చేయనంత స్టేజ్లో నువ్వేమి ఉండవు కదా. సో ఇది నార్మల్గా ఆలోచిస్తాం మనం. మన కళ్ళ ముందు జరిగే ప్రతి విషయాన్ని నార్మల్గా చూస్తాం మనం. ఎందుకు? ఇది వాళ్ళ వర్క్ అన్నట్టుగా ఫీల్ అవుతాం. సో వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నప్పుడు మరి నీ వర్క్ కూడా నువ్వు చేయాలి కదా. వాళ్ళు ఒక బ్లైండ్ ట్రస్ట్తో నేను స్కూల్ పంపిస్తారు. ఇప్పుడు ఈరోజు మా అబ్బాయి స్కూల్లో అని అంటే వాడు ఖచ్చితంగా అన్ని సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాడు అనే క్లారిటీ ఉంటుంది వాళ్ళకి. ఓకే, నువ్వు నీ ఫ్రెండ్తో ఫైట్ చేస్తున్నావు, నీ మీద ఒక కంప్లైంట్ రైజ్ అయింది, లేదంటే నువ్వు క్లాస్ సరిగా వినట్లేదు, నీ అకాడమిక్స్ ప్రాపర్గా లేవు, నువ్వు లంచ్ బాక్స్ సరిగా తినట్లేదు, ఇవన్నీ నువ్వు చేసే థింగ్స్ అయితే వాళ్ళకు ఉండే క్లారిటీ ఏంటిది? 8 to 4:30 స్కూల్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వాడు సబ్జెక్ట్ నేర్చుకునే వస్తాడు, ఎంతో కొంత నేర్చుకునే వస్తాడు, కొంచెం నాలెడ్జ్ తీసుకునే వస్తాడు. సో ఈ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి. అండ్ సపోజ్ నువ్వు ఫ్యూచర్లో మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు ఏ పొజిషన్లో ఉంటావు వాళ్ళకి ముందే తెలియదు, అయినా కూడా నేను ఇన్వెస్ట్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఒక షాప్కి వెళ్ళి ఒక టాయ్ కొనాలనుకుంటున్నావు. ఆ టాయ్ వాడు ముందే చెప్పిన ఇది వర్క్ అవ్వదు అని ముందే చెప్పినావు. నువ్వు దాని మీద ఇన్వెస్ట్ చేస్తావా? ఆ టాయ్ని నువ్వు కొనే ధైర్యం చేస్తావా? చేయవు. బట్ మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? నువ్వు ఫ్యూచర్లో ఏమవుతావు, ఇది అవ్వాలి అన్న హోప్ ఉంటుంది వాళ్ళకి. ఆ టాయ్ వర్క్ అవ్వాలన్న హోప్ నీకెలా ఉంటుందో నా పిల్లాడు ఇట్లా కొంచెం బెటర్ పొజిషన్లో అనే హోప్ వాళ్ళకు కూడా ఉంటుంది. బట్ నువ్వు బెటర్ పొజిషన్లోకి వచ్చినా రాకపోయినా వాళ్ళ లవ్లో వాళ్ళ కేర్లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. సో దీన్ని కన్సిడర్ చేసుకో. దీన్ని కన్సిడర్ చేస్తే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇంట్లో పేరెంట్స్ని అర్థం చేసుకుంటే సొసైటీలో ప్రతి ఒక్క పర్సన్ నువ్వు అర్థం చేసుకుంటావు. ఆ మెచ్యూరిటీ నీకు ఆటోమేటిక్గా వస్తుంది. మెచ్యూరిటీ అంటే నీ ఏజ్కి మించి ఆలోచించడం కాదు, ఏది చేయాలి ఏది చేయకూడదు, దేన్ని కన్సిడర్ చేయాలి దేన్ని కన్సిడర్ చేయకూడదు, ఇదే మెచ్యూరిటీ. సో బీ మెచ్యూర్. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ అకాడమిక్స్ అండ్ సబ్జెక్ట్.
సో సబ్జెక్ట్ వైజ్ గా నువ్వు అకాడమిక్స్ అంటే నీ అకాడమిక్స్ ని నువ్వు ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటావు అనేది ఏ సబ్జెక్ట్ తోని ఎంత ఎంపథైజ్ అవుతున్నావు అనే దాని మీదనే బేస్ అయి ఉంటుంది. సో ఫస్ట్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సో ఇవి కమ్యూనికేషన్ పర్పస్ లో ఉంటుంటాయి. సేమ్ టైం దేని ఇంపార్టెన్స్ దానికే ఉంటుంది. సో ఇందులో నువ్వు అంటే ఏ లాంగ్వేజెస్ లో నువ్వు బ్యాక్ ఉన్నా కూడా సో మై బెటర్ సజెషన్ ఈస్ ఆ లాంగ్వేజెస్ లో ఉన్న న్యూస్ పేపర్ ని చదవడం నేర్చుకో. డైలీ ఆ ఒక కంటెంట్ నీకు తెలిసిన కంటెంట్ నువ్వు వినడం చదవడం చేస్తూ ఉంటా అంటే ఆ ప్రొనౌన్సియేషన్ దగ్గర నుంచి సేమ్ టైం అది ఎలా రాస్తారు అనే వరకు మనం ఈజీగా దాంతో ఎంగేజ్ అవుతాం, దాన్ని అబ్జర్వ్ చేస్తాం, దాని మీద ఫోకస్ చేస్తాం. సో ఇలా మనకున్న చిన్న చిన్న ఎర్రర్స్ మనం కవరప్ చేసుకోవాలి. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ మ్యాథ్స్. సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కంప్లీట్ అయినా నెక్స్ట్ మ్యాథ్స్. సో ఫస్ట్ థింగ్ మ్యాథ్స్ టాపిక్ వచ్చేసరికి ఆ టెక్స్ట్ బుక్ సైజ్ చూసి భయపడ్డం మానేయండి. ఏమీ లేదు అందరూ. ప్రతి చాప్టర్లో నీకు కావాల్సిన ప్రతి చాప్టర్కి కావాల్సిన బేసిక్ రూల్స్ అక్కడ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఇట్స్ లైక్ అ టాస్క్. ఆ టెక్స్ట్ బుక్ నీకు టాస్క్ ఇస్తుంది. అరే బాబు నీకు ఒక 3 or 4 ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. సో ఆ ఇన్స్ట్రక్షన్ని నువ్వు అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్ నేను డిఫరెంట్ క్వశ్చన్ ఫామ్ చేస్తా. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్ నువ్వు దాన్ని సాల్వ్ చేయాలి. ఇంతే సింపుల్. నీకు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఇచ్చేది ఏంటంటే టాస్క్. టాస్క్ నువ్వు చేయగలుగుతున్నావా లేదా? సో మనం ప్రతిదీ ఒక ఛాలెంజింగ్ గా తీసుకుంటాం కదా. ఇప్పుడు మన ఫ్రెండే ఉన్నాడు అనుకున్నాం, మనం ఇద్దరం కలిసి నీ ఫ్రెండ్తో కలిసి నువ్వు అట్లా గ్రౌండ్కి వెళ్ళినావు. నువ్వు గ్రౌండ్కి వెళ్ళినప్పుడు సో నీకంటే బెటర్ క్రికెట్ నాలెడ్జ్ మన దగ్గర ఉంది. సో ఈ బాల్ వచ్చినప్పుడు ఇలా ఆడని ఒక 4-5 వేరియేషన్ చెప్పాను నీకు. వెన్ కమ్స్ టు ప్లే ఆ బాల్ ని ప్రాపర్ గా జడ్జి చేయగలగాలి. ద సేమ్ టైం నీ షార్ట్ సెలెక్షన్ కూడా ఉండాలి. సో అవే ఫార్ములాస్, అదే సబ్జెక్టు, అదే కంటెంట్. సో ఎప్పుడు ఏది యూజ్ చేయాలి, సో దీని మీద బేస్ చేసుకొని మ్యాథ్స్ ఉంటుంది. సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు ఇంకా కొత్తగా ఆలోచించి ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ద నెక్స్ట్ థింగ్ బేస్డ్ ఆన్ సైన్స్ ఓన్లీ. సైన్స్ లో ఒక కంటెంట్ ఒక టాపిక్ వచ్చిందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దాన్ని అప్లికేషన్ మెథడ్ లో నేర్చుకోవడానికి ట్రై చేయాలి. సో సైన్స్ లో ఏ టాపిక్ ఉన్నా దాన్ని కొంచెం అప్లికేషన్ మెథడ్ లో యాక్షన్స్, రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్ కానీ లేదంటే ఫోర్స్, మాస్ అని, సో యాక్సిలరేషన్, వాట్ ఈస్ యాక్సిలరేషన్, ఓకే. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇఫ్ సపోజ్ మోషన్ టాపిక్ ఉందంటే ఒక వెహికల్ మూవ్ అవుతుందంటే సో నువ్వు ఎంపథైజ్ అవ్వాలి ఆ టాపిక్ తోని. నువ్వే ఒక వెహికల్ ని నడుపుతున్నావు అన్న ఫీల్ లోకి వచ్చి ఆ టాపిక్ తోని ఎంపథైజ్ అవుతే దట్ ఈస్ ఆల్సో వెరీ ఈజీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ వి నో దట్ ఆల్రెడీ. స్కూల్ లైక్ ఏ మినీ సొసైటీ. సో ఈ మినీ సొసైటీలో నువ్వు ఎంత ఫిట్ అవుతే నువ్వు నార్మల్ నీ ఎలిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని నార్మల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత సొసైటీలో కూడా అంత ఫిట్ అవుతావు. సో ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, నీ రైట్స్ ఏంటివి, ఫండమెంటల్ రైట్స్ దగ్గర నుంచి ఏ మిస్టేక్ చేస్తే ఎటువంటి కైండ్ ఆఫ్ పనిష్మెంట్స్ మనకు ఈ లా అనేది ఇస్తుంది. సో ఇవన్నీ జుడిషియల్ సిస్టమ్ దగ్గర నుంచి హిస్టరీ. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం హిస్టరీ ఏంటంటే బైహార్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఎలా ఉండేదంటే సో ఫస్ట్ పేజ్ టు సర్టెన్ 1 page to another page ఇలా గుర్తుపెట్టుకోవడం కాకుండా జస్ట్ లిజన్ లైక్ ఏ స్టోరీ. ఒక స్టోరీ లాగా వినడం నేర్చుకోండి. లైక్ సేమ్ థింగ్ మనం యూజువల్గా అయితే ఒక టెక్స్ట్ బుక్లో శివాజీ అనే ఒక టాపిక్ని తీసుకొని చదవాలంటే చాలా టైం పడుతుంది మనకి. అది ఒక 3 hours ఆఫ్ రన్ టైం ఉన్న మూవీ చూసి ఇంపాక్ట్ ఎంత ఉంటుందంటే ఆ 3 hours ఆఫ్ మూవీ ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ టైం ఒక 1-2 weeks తర్వాత కూడా మూవీ గురించి చెప్పాల్సి వస్తే నువ్వు క్లియర్ కట్గా చెప్పగలుగుతావు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఒక గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఫస్ట్ నువ్వు ఆ స్టోరీతోనే కనెక్ట్ అవుతున్నావు. సో నువ్వు ఎప్పుడైతే దాన్ని ఒక స్టోరీ లాగా తీసుకుంటావో ఆ కనెక్షన్ అనేది ఉంటుంది. సో ఆ కనెక్షన్ వన్స్ ఒక కనెక్షన్ అనేది వచ్చిన తర్వాత ఆ టాపిక్ నుంచి నువ్వు బయటికి రావాలన్నా రాలేవు. ఆ టాపిక్ మీద అంత ఫోకస్డ్గా ఉంటావు. సో సోషల్ స్టడీస్ మీద ఈ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇవ్వడం నేర్చుకోండి. దెన్ ఫిజికల్ ఫిట్నెస్. సో నీ అకాడమిక్స్ ఎంత బాగుండాలి అన్నా కూడా ఫస్ట్ నువ్వు హెల్తీగా ఫిట్గా ఉండాలి. సో హెల్తీగా ఫిట్ అవ్వడం అంటే జస్ట్ డైట్ మెయింటైన్ చేయడం, మార్నింగ్ లేవడం కాకుండా కొంచెం నీ బాడీకి కొంచెం ఎక్సర్సైజ్ ఇవ్వడం నేర్చుకో. డైలీ నీ బాడీకి నువ్వు ఒక 10 to 15 minutes ఇవ్వడం నేర్చుకో. ఈ ఏజ్ నుంచే మనం నేర్చుకుంటే అది ఆటోమేటిక్గా ఒక కన్సిస్టెన్సీ ఇస్తుంది. దాని తర్వాత రిజల్ట్ కూడా అంతే పాజిటివ్గా ఉంటాయి. సో ఫిజికల్ ఫిట్నెస్ ఆల్సో ఇంపార్టెంట్. ట్రై టు డూ యోగా అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్. ఓకే. ఈ డే
మొత్తంలో జరిగిన యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, థింగ్స్ ఏవైతే ఉన్నాయో, టాపిక్స్ ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ ఒక పేపర్ మీద రాయడానికి ట్రై చేయి. ఐ మీన్ గుర్తు చేసుకుంటూ ఫస్ట్ పీరియడ్ టు లాస్ట్ పీరియడ్ నువ్వు ఏమేం చేసినవి నాట్ లైన్ టు లైన్. సో ఫస్ట్ మ్యాథ్స్ పీరియడ్, సో న్యూ టాపిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో హౌ ద ఈక్వేషన్స్ ఆర్ ఫార్మ్డ్, ఈక్వేషన్స్ ఎలా ఫామ్ అయ్యి, ఇలాంటి ఒక టాపిక్ చెప్పాడు. జస్ట్ ఆ టాపిక్ ని రాసేసుకో. నెక్స్ట్ గో టు ద నెక్స్ట్ టాపిక్, హిందీ ఆర్ ఇంగ్లీష్. సో ఇట్లా 6 సబ్జెక్ట్స్ కి టైటిల్ ఇచ్చుకుంటూ 6 జరిగిన టాపిక్స్ ని నువ్వు రాయడం నేర్చుకో. సో ఇలా చేయడం వల్ల ఏమైందంటే ఒకసారి రీకాల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల సబ్జెక్ట్ తో కనెక్షన్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఎగ్జామ్ బిఫోర్ డే ప్రిపేర్ అవ్వడం కంటే ఇట్లా డైలీ కొంచెం కొంచెం ప్రిపేర్ అవ్వడం వల్ల ఎగ్జామ్ ముందు రోజు కానీ, సో ఎగ్జామ్ టైంలో కానీ నీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఒక షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయడం ట్రై చేయండి ఇప్పటి నుంచి. వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియో దేని మీద చేయాలంటే, ఏ కంటెంట్ మీద మాట్లాడుకుందాం, ఇలాంటి అంశాలు ఏమైనా మీరు షేర్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని గురించి నెక్స్ట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.